అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 14వ భాగం. ఖుషి అబద్ధం చెప్పిందని అర్జున్ ఎవ్వరితో మాట్లాడకుండా ఎయిర్పోర్టుకి వెళ్ళిపోయాడు. వెనకాలే అన్వేష్ కూడా వెళ్ళాడు. అన్వేష్ కాసేపటికి ఫోన్ చేసి అర్జున్ ఫ్లైట్ 2 గంటల ఆలస్యమవుతుందని, మంజు ఇద్దరూ తినేసి తలుపులు వేసుకుని పడుకోమ్మని చెప్పాడు. రమణమ్మ వెళ్లే ముందు మంజు హాస్పిటల్కి వెళ్ళింది అని చెప్పటంతో ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఖుషి. 9 దాటిన తర్వాత మంజు ఇంటికి చేరుకుంది. హాల్లో కూర్చున్న ఖుషి ఆమెకి ఎదురుగా వెళ్ళి, డాక్టర్ ఏమన్నారు వదినా? నేనొచ్చే వరకు ఆగాల్సింది, ఒక్కరే వెళ్ళారు అంటూ పలకరించింది. భయపడాల్సిందేమీ లేదు, జస్ట్ వైరల్ ఫీవర్. టాబ్లెట్స్ వేసుకోమన్నారని నేను బయటే తినేసి వేసుకున్నాను. నువ్వు తినేసి పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అని నీరసంగా చెప్పి తన గదికి వెళ్ళిపోయింది మంజు. వదినేంటి కొత్తగా ప్రవర్తిస్తుంది అని ఖుషి అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. రాత్రి అర్జున్తో జరిగిన గొడవ వల్ల ఆలోచిస్తూ ఆలస్యంగా పడుకున్న ఖుషి ఉదయం ఆలస్యంగా నిద్రలేచింది. తలనొప్పిగా అనిపించటంతో వైష్ణవికి కాలేజ్కి రావట్లేదంటూ మెసేజ్ చేసి, మెట్లు దిగి కిందకొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ సిద్ధంగా ఉంది. హాట్ బాక్స్లో ఇడ్లీ ఉంది. ఆ పక్కనే చట్నీ బౌలుకి చిన్న నోట్ అంటించుంది. మీ ఇద్దరూ అలసిపోయారు, లేపాలనిపించలేదు. నాకు తోచినట్టుగా టిఫిన్ చేశాను, అడ్జస్ట్ అవ్వండి అని కింద అన్వేష్ పేరు రాసుంది. అన్వేష్ అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లో అయినా అందరినీ అర్థం చేసుకుంటారు. వదిన ఎంత అదృష్టవంతురాలో అని మంజు గదికి వెళ్ళబోతూ ఉండగా తన ఫ్రెండ్ వైష్ణవి ఫోన్ చేసింది. ఏమైంది ఖుషి, కాలేజ్కి రాలేదు? రాత్రి సరిగ్గా నిద్రలేదు, హెడ్ఏక్గా ఉంది. ఖుషి చెప్పగానే వైష్ణవి నవ్వేస్తూ, అయితే రాత్రి ఇద్దరు ఫ్యాషన్ షో బాగా చూసారా, అందుకేనా ఇదంతా అని వెక్కిరిస్తున్నట్టు అంది. చచ్చా, అలాంటిదేమీ లేదు. ఏంటి ఇలా ఫోన్ చేశావు? ఖుషి అడిగింది. అది నీకు విషయం చెప్పాలి. నా ఫ్రెండ్ కుమార్ గురించి చాలాసార్లు చెప్పాను కదా. ఖుషి నుండి ఎలాంటి సమాధానం లేకపోవటంతో, అబ్బా గుర్తు రాలేదా? నువ్వు పరిచయం అయినప్పుడు చెప్పాను. ఈసారి వాడిని పరిచయం చేస్తాను, కానీ అసలు విషయం అది కాదు. నిన్న మంజుని కెఫేలో చూశాడంట. ఎవరికోసమో చాలాసేపు ఎదురు చూసిందంట. మధ్యలో ఏడ్చిందట. ఎవరితోనో సీరియస్గా మాట్లాడింది. మీ వదినని చెప్పావు కదా, ఏదైనా సమస్య ఉందా? నీకు తెలుసో లేదో అని ఫోన్ చేశాను అని చెప్పింది. ఆ వదిన ఎవరి కోసం వెయిట్ చేసింది? ఎవరైనా వచ్చారా అని ఖుషి అడగటంతో, ఆహా ఎవరూ రాలేదట. తనొక్కరితే చాలాసేపు కూర్చొని బయలుదేరింది. ఖుషి కాల్ కట్ చేశాక, వదినెందుకు నిన్న హాస్పిటల్కి వెళ్ళానని అబద్ధం చెప్పింది? ఏదైనా సమస్య ఉంటే కనీసం ఇంట్లో వాళ్ళకైనా ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ పాలు తీసుకుని మంజు గదికి వెళ్ళింది. గదిలోని మంజు ఏదో కోల్పోయినట్టు తన మొబైల్నే చూస్తూ కుర్చీలోనే కూర్చొనుంది. గదంతా చిందరవందరగా ఉంది. ముందు రోజు ఆమె తాగుతుందని తీసుకొచ్చిన పాల గ్లాస్ నిండుగా అలానే ఉంది. ఖుషి వాటన్నిటినీ సర్దుతూ, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఇవన్నీ నేను సర్దేస్తాను, ఈ పాలు తాగు అని పక్కనే ఉన్న టేబుల్ మీద పాల గ్లాస్ పెట్టగానే మంజు మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. ఆ శబ్దం వింటూనే భయపడిపోయింది. మంజు ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాక, నీకు నీరసంగా ఉంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆమె వైపు చూస్తూ కంగారు పడుతూ అంది ఖుషి. నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకొస్తావా అని మంజు అడగటంతో, హా ఇప్పుడే తీసుకొస్తాను అంటూ ఆమె వైపు అనుమానంగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళింది ఖుషి. వెంటనే మంజు కాల్ పికప్ చేసింది. ఏంటి బేబీ, ఎంత ఆలస్యమా కాల్ పికప్ చేయటానికి? నీకోసం చూసే ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడుస్తుంది నాకు అంటూ సందీప్ మాట నిర్లక్ష్యంగా వినిపించింది. అసలు నీకేం కావాలి? మంజు గొంతులో బాధ కనిపించింది. ఆహా, అప్పుడే అంతలా డీలా పడిపోతే ఎలా? కథ ఇంకా చాలా ఉంది. కెఫేలో నిన్న నా కోసం చాలాసేపు ఎదురు చూశావు, కానీ నిన్ను కలవాలనిపించలేదు. నేను నిన్ను చూస్తానన్నాను, నువ్వు నన్ను చూడాలనుకోలేదు అంటూ గట్టిగా నవ్వాడు సందీప్. అతని నవ్వు రేకు డబ్బాలు కంకర రాళ్ల మోతలా అనిపించింది.
అతనికి కావలసింది డబ్బు కాదని మంజుకి అర్థమైంది. నీకేం కావాలి? నా ఫొటోస్ డిలీట్ చెయ్యి అని కోపాన్ని బాధని దిగమింగుకుంటూ అంది. నా కోసం పసుపు రంగు చీరలో అందంగా తయారయ్యిరా. నాకేం కావాలో అప్పుడు చెప్తాను. అడ్రస్ షేర్ చేస్తాను, వచ్చేయ్ అంటూ కాల్ కట్ చేశాడు సందీప్. ఖుషి మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని మంజు గదిలోకి రాగానే, ఆ గ్లాస్ అక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో, నేను బయటికి వెళ్ళాలి అని సీరియస్గా చెప్పి ఖుషిని బయటికి పంపించి మంజు తలుపు వేసుకుంది. ముంబై హోటల్ గదిలో ఉన్న అర్జున్ అతనొచ్చిన పని గురించి మానేసి ఖుషి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమె మీద పెంచుకున్న ప్రేమ మొత్తం భయంకరమైన కోపంగా మారిపోయింది. అర్జున్ పగబడితే ఎలా ఉంటుందో నీకిప్పుడు తెలుస్తుంది. నీ ఫీలింగ్స్ గురించి నాకు అవసరం లేదు. అతని మొహంలో గర్వంతో కూడిన నవ్వు కనిపించింది. తన ఫోన్ రింగ్ అవటంతో చెవిలో పెట్టుకున్నాడు. సార్, అంతా సిద్ధంగా ఉంది, మీరెప్పుడొస్తున్నారు? అటువైపు నుండి వినిపించటంతో, గంటలో అక్కడుంటాను, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని కాల్ కట్ చేశాడు. మరో గంటలో ముంబైలో అంధేరి ఏరియాలోని చాలా పాతపడిన ఫ్యాక్టరీ ముందు అర్జున్ కారు ఆగింది. అతను కారు దిగటంతోనే అతని మనిషి ఒకరు పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చారు. వాళ్ళు లోపలే ఉన్నారు సార్, రండి అంటూ అతను అర్జున్ని లోపలికి తీసుకెళ్లగానే అతనికి సంబంధించిన మనుషులు మరో 9 మంది ఉన్నారు. వారంతా అర్జున్ని చూస్తూనే సెల్యూట్ చేశారు. అక్కడే దగ్గరలో ఉన్న ఒక చిన్న బెంచ్ మీద అర్జున్ కూర్చుని, వాళ్ళని తీసుకురండి అని ఆర్డర్ చేశాడు. మరికొన్ని సెకండ్లలో మనోహర్, రాజేంద్ర అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొనున్నారు. ఆ ఇద్దరి చేతులు తాళ్లతో కట్టేసున్నాయి. మూతికి ప్లాస్టర్ వేసుంది. చావు భయం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తోంది. ఈ అర్జున్ని మోసం చెయ్యాలనుకున్నప్పుడు పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించుకోలేదా? చిత్రగుప్తుడి కంటే ముందే మీ చిట్టా నేనే రాస్తాను అని బెంచి మీద నుండి లేచి వేగంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోపంగా అన్నాడు. ఆశపడి తప్పు చేశాము, మళ్ళీ ఎప్పుడు ఇలా జరగదు, మమ్మల్ని క్షమించి వదిలేయండి అంటూ ఆ ఇద్దరు ప్రతిమాలుకున్నారు. నన్ను మోసం చేసిన వాడిని క్షమించి వదిలేసేంత మంచితనం నాలో లేదు అని అక్కడున్న వాళ్ళకి సైగ చేసి బయటకొచ్చేశాడు అర్జున్. మనోహర్, రాజేంద్ర భయంకరమైన బాధతో అరుస్తున్న అరుపుల్ని వింటూ కారులో కూర్చొని బయలుదేరాడు. అతని మొహంలో ఒక క్రూరమైన నవ్వు మెరుపులా మెరిసి మాయమైంది. కాసేపటికి అతని మొబైల్కి ఆ ఇద్దరూ చనిపోయినట్టు శవాల ఫోటోలు రాగానే పొగరుగా నవ్వుకొని ధీమాగా వెనక్కి వాలి కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు అర్జున్. ఇంట్లో ఉన్న ఖుషి మధ్యాహ్నం 1 అవుతున్న వేళ భోజనం తినడం కోసం మంజు కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ మంజు పసుపు రంగు చీరలో దేవకన్యలా తయారయ్యి మెట్లు దిగి కిందకొస్తుంటే ఖుషి చూసి షాక్ అయింది. వదినకి దయ్యం పట్టిందా? జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళానని అబద్ధం చెప్పింది. ఇప్పుడెందుకు సడన్గా ఇలా తయారయ్యి వస్తుంది అని ఖుషి అలానే చూస్తుంటే ఆమె మొహంలోని భావాలు అర్థమైనట్టు, ఇప్పుడు నాకు బానే ఉంది, టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇందాక నా ఫ్రెండ్ ఫోన్ చేసింది, సెమినార్ ఉంది, వాటికి ఇంటర్నల్ మార్క్స్ వేస్తారు, త్వరగా రమ్మంది, అందుకే వెళ్తున్నాను అని చెప్పి ఖుషి సమాధానం వినకుండానే బయటకొచ్చేసింది మంజు. సెమినార్కి ఇలా తయారై వెళ్తారా? వదిన ఏదో దాస్తుంది అనుకుంటూ వెంటనే వైష్ణవికి ఫోన్ చేసింది. అది ఖుషి, కుమార్ ఇక్కడే ఉన్నాడు, నువ్వే మాట్లాడు అంటూ వైష్ణవి ఖుషితో మాట్లాడమంటూ కుమార్కి ఫోన్ ఇచ్చింది. అన్నయ్య, మీరు నిన్న వదిన్ని చూశానన్నారు, ఆ తర్వాత ఏదైనా విషయం తెలిసిందా అడిగింది ఖుషి. అవునమ్మా, నేను తెలుసుకున్నాను, అదంతా సందీప్ గాడే చేస్తున్నాడు. వాడి ఫ్రెండ్ కిరణ్ నాకు కూడా ఫ్రెండే. వాడికి కెఫే ముందు కొరియర్ సెంటర్ ఉంది, అక్కడే కూర్చొని ఇదంతా చేస్తున్నాడు. కిరణ్ ఇలా చెయ్యొద్దని చాలాసార్లు చెప్పాడంట, కానీ వాడు వినలేదు అని కుమార్ తను తెలిసిన విషయాలన్నీ చెప్పాడు. ఇప్పుడు నాకు మీ సహాయం కావాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఏదైనా సెమినార్ జరుగుతుందా అని ఖుషి అడగగానే, ఇప్పుడే చూసొస్తాను అంటూ మొబైల్ వైష్ణవికిచ్చి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. లేదు ఖుషి, ఇవాళ ఉదయం జరగాల్సిన సెమినార్ మరో డేట్కి పోస్ట్ పోన్ అయింది. మంజు కార్ పార్కింగ్లో ఉందేమో చూశాను, అక్కడ లేదు,
క్లాస్కి వెళ్ళి అడిగాను. 2 రోజుల నుండి కాలేజ్కి రావట్లేదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. కిరణ్ మాటలకి ఖుషీకి ఏడుపొచ్చేసింది. నువ్వేం కంగారు పడకు ఖుషి, మధ్యాహ్నం క్లాసెస్ లేవు. మేమందరం బయటికి వెళ్దామని అనుకున్నాము. నువ్వు రెడీ అయ్యుండు, టాక్సీ బుక్ చేసుకుని అటువైపే వస్తాం అంటూ కిరణ్ కాలు కచ్చేసి జరిగిందంతా వైష్ణవికి చెప్పి టాక్సీ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ అందరూ ఖుషి ఇంటివైపు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇంటికి తాళం వేసి వాచ్మెన్కి చెప్పి టాక్సీ ఇంటి ముందు ఆగగానే వెంటనే ఎక్కేసింది ఖుషి. కొరియర్ సెంటర్కి వెళ్తున్నంతసేపు అన్వేష్కి ఫోన్ చేస్తూనే ఉంది. కానీ అతను కాలు పికప్ చేయలేదు. మంజు సందీప్ చెప్పిన అడ్రస్లో 2 గంటలుగా కూర్చుని అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. అప్పటికి సందీప్ నుండి కాల్ వచ్చింది. సారీ బేబీ, నేను శిల్పానగర్లో లేను, డి నగర్కొచ్చేయ్ అని చెప్పి కాల్ కచ్చేశాడు. ఆమె కళ్ళు వర్షించే మేఘంలా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాయి. దిగులుగా ఉన్న మంజు ఏం చేయలేక కన్నీళ్లు తుడుచుకొని అతను చెప్పిన అడ్రస్కి బయలుదేరింది. టాక్సీలో తన ఫ్రెండ్స్ అందరితో బయలుదేరిన ఖుషీకి కిరణ్ కొరియర్ సెంటర్లో లేడని, ఇంట్లోనే ఉన్నాడని తెలిసేసరికి అందరూ అతని ఇంటి వైపు బయలుదేరారు. మంజు సందీప్ చెప్పిన అడ్రస్కి చేరుకోగానే ఓ వ్యక్తి ఆమె కారుకి ఎదురుగా వచ్చి కొంచెం దూరంలో ఉన్న బ్లాక్ కలర్ స్కార్పియో కారుని వేలు పెట్టి చూపించాడు. మంజు అందులో ఉన్న వ్యక్తిని కళ్ళు చిన్నవి చేసి గమనించింది. అతను మాస్క్ పెట్టుకొనున్నాడు. అతను సందీప్ అవటంతో కార్ని ఓ పక్కగా పార్క్ చేసి అతని వైపు నడుచుకుంటూ వెళ్ళింది. ఆఫీస్లో ఉన్న అన్వేష్కి మీటింగ్ అయిపోయిన తర్వాత అతని మొబైల్లో ఉన్న మిస్డ్ కాల్స్ చూసి అర్జున్ చేశాడా, చచ్చిపోయాను అనుకుంటూ ఓపెన్ చేసి చూశాడు. ఖుషీ మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఖుషీ చేసిందా, ఏమైంది, ఎంత అవసరమైతేనే కాల్ చేస్తుంది అంటూ వెంటనే తిరిగి కాల్ చేశాడు. అన్వేష్ దగ్గర ఖుషీ ఏదీ దాచలేదు. సందీప్ గురించి జరిగిందంతా చెప్పింది. మంజు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఓకే, నేను వెంటనే వస్తున్నాను. కిరణ్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక నాకు వెంటనే చెప్పు. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఎక్కడ లీక్ అవ్వకూడదు అని అన్వేష్ వెంటనే కాల్ కచ్చేసి వేగంగా బయలుదేరాడు. సందీప్ దొరికితే చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. అన్వేష్ వెంటనే అతని ఫ్రెండ్ అచ్యుత్కి ఫోన్ చేశాడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్సీ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్న పేరు కూడా ఉంది. అతని దగ్గరికి వెళ్ళి మంజు గురించి జరిగిన విషయమంతా చెప్పాడు అన్వేష్. నువ్వేం కంగారు పడకు, వాడెవడో వెంటనే తెలుసుకుంటాను అంటూ ఎవరికో ఫోన్ చేసి మంజు మొబైల్ని ట్రాక్ చేయమని చెప్పాడు. 5 నిమిషాల్లో అచ్యుత్కి తిరిగి కాల్ వచ్చింది. సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు డి నగర్లో ఉంది అని అవతల వాళ్ళు చెప్పగానే అన్వేష్ అచ్యుత్ వెంటనే ఆ ట్రాఫిక్లో ఉన్న సీసీ కెమెరా వీడియోని చూడటానికి వెళ్ళారు. మంజు కనిపించింది కానీ కారు దిగిన తర్వాత ఎటువైపు వెళ్ళిందో అర్థం కాలేదు. అక్కడ ఉన్న కొన్ని షాప్స్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే బ్లాక్ కలర్ కారులో వెళ్ళిందని వివరాలు అందించారు. ఆ కారు ఏ దిశగా వెళ్ళిందో అక్కడున్న చెక్ పోస్టులని ఎంక్వైరీ చేస్తూ వెళ్లారు అచ్యుత్, అన్వేష్. ఖుషి స్నేహితులందరూ కిరణ్ ఇంటికి వెళ్లేసరికి అతను లేడు. అతని చెల్లి ఆ వచ్చిన వాళ్ళందరినీ లోపలికి పిలవటంతో కిరణ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అటువైపు సందీప్ కార్ మహాబలిపురం వైపు పరుగులు తీస్తుంది. అందులో ఉన్న మంజు స్పృహలో లేదు. ఖుషి తన స్నేహితులతో చాలాసేపు ఎదురుచూపుల తర్వాత కిరణ్ ఇంటికొచ్చాడు. కుమార్ ఆలస్యం చేయదలుచుకోలేదు. అతను రాగానే సందీప్ ఎక్కడా అని సీరియస్గా అడిగాడు. సందీపా? సందీప్ ఎవరు అని తెలియనట్టు నటించాడు కిరణ్. వాడు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నాడు. నువ్వు వాడికి సహకరిస్తున్నావా? ఆ అమ్మాయి నీ చెల్లెల్లాంటిదే, నీకు మనస్సాక్షి లేదా అని కోపంగా అన్నాడు కుమార్. అక్కడేం జరుగుతుందో అర్థం కాక కిరణ్ చెల్లి భయంగా చూస్తూ నిల్చునుంది. హలో బాస్, ఆ సందీప్ ఎవడో నాకు తెలీదు. ఇలాంటి వాటిల్లో నన్ను ఇరికించొద్దు, నాకు కుటుంబం ఉంది అని కిరణ్ తడబడుతూ చెప్పాడు. అతని మాటలకి ఖుషి తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసింది. కిరణ్ చెల్లికి ఏదో జరిగిందని అర్థమై, అన్నా ఇదంతా ఏంటి, ఏం జరిగింది అంటూ కంగారు పడుతూ అడిగింది. కిరణ్ ఏమీ మాట్లాడకపోయేసరికి ఖుషి స్నేహితురాలు మౌనిక ఆమె దగ్గరకొచ్చి జరిగిన విషయమంతా చెప్పింది. నీ స్నేహితుడు తప్పు చేస్తే
కనీసం ఖండించలేకపోయినా వాళ్ళకి సహాయం చెయ్యాలని కూడా అనుకోవట్లేదా అని అతన్ని అసహ్యంగా చూస్తూ, నీతో సమాధానం ఎలా చెప్పించాలో నాకు తెలుసు అంటూ కోపంగా ఆమె గదిలోకి వెళ్ళబోయింది. ఆ, నువ్వేం చేసుకోకు, నేను చెప్తాను అని కంగారు పడిన కిరణ్ కుమార్ వైపు తిరిగి, నాకు పూర్తిగా అడ్రస్ తెలీదు, కానీ మహాబలిపురం బోర్డర్లోని ఒక రోడ్డు రెండుగా చీలుంటుంది. అందులో ఎడం వైపుగా వెళ్తే ఒక అడవి ఉంటుంది. అక్కడ ఒక పాడైపోయిన బంగ్లా ఉంది. అతను మోజుపడ్డ ఆడపిల్లల్ని తరచుగా అక్కడికే తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ బంగ్లాకి నలుగురిని కాపలా ఉంచాడు. వాళ్ళకి ఎలాంటి కుటుంబం లేదు. తప్పులు చేసి జైలుకెళ్ళొస్తూ ఉంటారు. సందీప్తో పరిచయం తర్వాత వాళ్ళక్కడే ఉంటున్నారని నాకు మాటల్లో చెప్పాడు. కానీ నేనెప్పుడూ చూడలేదు. ఇలాంటివన్నీ ఆపేయమని, చెయ్యొద్దని చాలాసార్లు చెప్పాను. పూర్తి సమాచారం అందగానే కిరణ్ మాటలు ఇంకా వినదలుచుకోలేదు. ఆ 5 అక్కడి నుండి వెంటనే బయలుదేరారు. కుమార్ వెంటనే ఖుషీ మొబైల్ నుండి అన్వేష్కి ఫోన్ చేసి అతను తెలుసుకున్నదంతా చెప్పి, అన్నా, మేం కూడా అటే వస్తున్నాము, మిమ్మల్ని అందుకుంటాము అని కాల్ కట్ చేశాడు. సందీప్ మహాబలిపురం చేరుకున్న తర్వాత ఆ నలుగురిని బయట కాపలాకి ఉంచి స్పృహలో లేని మంజుని మంచం మీద పడుకోపెట్టి ఆమె అందాన్ని ఒక్కో ఇంచు చూస్తూ కళ్ళతోనే ఆనందిస్తున్నాడు. కుమార్తో కలిసి ఖుషీ ఫ్రెండ్స్, అచ్యుత్తో కలిసి అన్వేష్ ఒకరి తర్వాత ఒకరిగా ఆ అడవిలో ఉన్న బంగ్లాకి చేరుకున్నారు. అచ్యుత్ మరో 2 కానిస్టేబుళ్లను కూడా తీసుకునొచ్చాడు. గదిలో ఉన్న సందీప్ మంజుకి స్పృహ ఎప్పుడొస్తుందానని చూస్తూ ఉన్నాడు. పావుగంటకి ఆమె మత్తుగా లెగిసి కూర్చుంది. మొదట తనెక్కడుందో అర్థం కాలేదు. చుట్టూ చూసి పక్కనే కూర్చున్న సందీప్ని చూసి, నన్నెక్కడికి తీసుకునొచ్చావు అని ధైర్యాన్ని కూడా తీసుకుని అడిగింది. సందీప్ గట్టిగా నవ్వుతూ, నిజానికి నువ్వింత పిచ్చిదానివని నాకు తెలీదు. ఏదో పెద్ద ధైర్యవంతురాల్లా ఫీల్ అవుతావు, కానీ నీకు కనీసం తెలివి కూడా లేదే అంటూ ఆమెకి దగ్గరగా వచ్చి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకిలా తీసుకొచ్చావు? ఇదంతా ఎందుకు అని కంగారు పడుతూ అతనికి దూరంగా జరుగుతూ అడిగింది. మీ ఆడపిల్లలందరూ అలాంటి ఫోటో చూడగానే భయపడిపోతారెందుకు? ఒరిజినల్ ఫోటోకి ఫోటోషాపింగ్కి మాత్రం తేడా తెలీదా అని వంకరగా నవ్వుతూ వెటకారంగా అన్నాడు. మంజు అప్పుడు ఆలోచించింది. తను ఫంక్షన్లో వేసుకున్న శారీకి పెట్టికోట్ బ్లౌజ్ అది కాదు. ఆ రూపంలో ఉన్న తన్ని అలా చూసేసరికి తనకి ఎలాంటి ఆలోచన రాలేదు. చాలామంది ఆడపిల్లలతో వాళ్ళ వీక్నెస్ని అవకాశంగా తీసుకొని సందీప్ వాళ్ళ జీవితాల్ని పాడు చేశాడు. మంజు అకస్మాత్తుగా అతన్ని తోసేసి బయటికి పరిగెత్తుకుంటూ రాబోతూ ఉండగా సందీప్ అడ్డుపడి ఆమె చేతిని పట్టుకుని దూరంగా విసిరేస్తూ ఆమె మీదకి వెళ్ళబోయాడు. అసలు మంజు ఎందుకు భయపడుతుందో అన్వేష్కి అప్పుడు అర్థమైంది. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదని అన్వేష్, కిరణ్ ఆ బయట ఉన్న నలుగురితో పోరాడుతూ ఉండగా అచ్యుత్ ఒక ఉదుటున గదిలోకి వెళ్ళి సందీప్ వైపు గన్ని గురిపెట్టాడు. వాళ్ళందర్నీ చూసి సందీప్ షాక్ అయ్యాడు, కానీ భయపడలేదు. మంజు సందీప్ని తప్పించుకుంటూ ఆ గదిలో నుండి పరిగెత్తుకుంటూ అన్వేష్ దగ్గరికి వెళ్ళి అతన్ని చుట్టేసుకుంది. నా మంజుని ఏడిపించినవాడు బ్రతకూడదు, చంపేసేవాడిని అంటూ గట్టిగా అరిచాడు అన్వేష్. మీరు నన్ను ఏమీ చేయలేరు. దాని ఫోటోలు నా దగ్గర చాలా ఉన్నాయి. అవి ఇంటర్నెట్లో ప్రపంచమంతా చక్కర్లు కొడతాయి అని అంటూ ఉండగా అచ్యుత్ తన ఆవేశాన్ని అదుపులో ఉంచుకోలేక, నువ్వింకా బ్రతికుంటే ఎంతమంది ఆడపిల్లల జీవితాన్నైనా నాశనం చేస్తావు అంటూ అతని గుండె మీద బుల్లెట్ దించాడు అచ్యుత్. సందీప్ తన ప్రాణం పోతుందని ఊహించక, అచ్యుత్ అలా చేస్తాడని అనుకోక అతని వైపు పరిగెత్తుకుంటూ రాబోతూ కుప్పకూలిపోయాడు. అచ్యుత్ కానిస్టేబుల్ని పిలిచి, వాడు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు, తప్పించుకుంటుంటే తప్పక ఎన్కౌంటర్ చేయాల్సొచ్చిందని ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కేసుని క్లోజ్ చేయండి అని వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పి అందరూ తిరిగి బయలుదేరారు. మంజు ఇంకా షాక్లోనే ఉంది. అన్వేష్ ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాక ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లాడు. ఆమెని కాపాడినందుకు అచ్యుత్కి థ్యాంక్స్ చెప్పాడు. కుమార్ వైపు తిరిగి, ఖుషీ నాకు చెల్లి, తనకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ తన స్నేహానికి ప్రాముఖ్యత ఇచ్చి మీరు కాపాడడానికి వచ్చారు. మీరే గనక లేకపోతే నా మంజు నాకు దూరమై ఉండేది అంటూ కుమార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి తన కృతజ్ఞతలు తెలియచేశాడు అన్వేష్. అలాంటిదేమీ లేదు. ఏ ఆడపిల్లున్నా మేమిలానే చేస్తాము. ఖుషీ మంచితనమే మమ్మల్ని స్నేహం చేసేలా చేసింది. మా ఖుషీని సంతోషంగా చూసుకోండి, అది చాలు అని నవ్వుతూ చెప్పాడు కుమార్. ఖుషీ కూడా వాళ్ళందరికీ సంతోషంగా కృతజ్ఞతలు చెప్పింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.